హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలోచనలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే ఎలా కామ్ చేయాలో తెలుస్తుంది. నిజానికి పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు. ఈ సొసైటీ అలా డివైడ్ చేసింది. ఉండేవి ఆలోచనలు మాత్రమే. ఆ ఆలోచనలు ఎంత ఎమోషన్తో ఉంటున్నాయి, ఏ ఎమోషన్స్తో ఉంటున్నాయి, ఎంత టైం వరకు వస్తున్నాయి, డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఒక్క ఆలోచన భయం అనే ఎమోషన్తో ఉంది. ఈ ఒక్క ఆలోచన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ట్రిగర్ అయ్యేలా చేస్తుంది. ఇలా కొంత టైం వరకు కంటిన్యూస్గా వేరేవి ఆలోచించనివ్వకుండా అవే మళ్ళీ వస్తూనే ఉంటాయి. థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే ఫాస్ట్గా రన్ అవుతుందో అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా ఉండడం వల్ల మనం మన మైండ్ని గమనించలేకపోతున్నాం. ఇంత ఫాస్ట్గా ఉండడానికి రీజన్ మూవీస్, ఎక్స్పెక్టేషన్స్, డిజైర్స్, ఇమాజినేషన్స్, సొసైటీ ఆల్సో. ఏది ఎలా ఉన్నా కానీ మన మైండ్ పీస్ఫుల్గా ఉంటే అన్నీ బాగుంటాయి. 5 మినిట్స్లో ఎన్నో ఆలోచనలు ప్లే అవుతాయి. ఆ ఆలోచనలకి ఏ ఎమోషన్ అయితే ఉంటుందో అవి కూడా వాటితోనే ప్లే అవుతూనే ఉంటాయి. థాట్ ప్రాసెస్ స్లోగా ఉంటే ఎమోషన్స్ అండ్ థాట్స్ కూడా స్లోగా ప్లే అవుతాయి. మనకు కావాల్సింది కూడా ఇదే, స్లో అండ్ కామ్ థాట్ ప్రాసెస్. సో ఇలా ఉండాలి అంటే ఫస్ట్ ఏ థాట్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో మర్చిపోయాం. ఏదైనా ఏమైనా మర్చిపోవచ్చు. సో ఏది మర్చిపోవాలి అనుకుంటున్నారో గమనించండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ హ్యాపీగా ఎండ్ అవ్వాలి. స్ట్రెస్ఫుల్గా ఎండ్ అయితే మళ్ళీ స్ట్రెస్ఫుల్గానే రిపీట్ అవుతాయి. సో మళ్ళీ అవి గుర్తు రాగానే ఎవరితోనైనా మాట్లాడడం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా మీకు బాగా నచ్చిన పర్సన్తో కాసేపు స్పెండ్ చేయడం చేస్తూ ఉండండి. ఎలోన్గా ఉండకుండా చూసుకోండి. మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. కావాల్సింది ఓపిక. ఏ థాట్ అదే ఎమోషన్తో ఎక్కువ రోజులు ఉండదు. కొత్త మెమొరీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఓపికతో అందరితో హ్యాపీగా ఉంటే స్లోగా రిజల్ట్ మీకే తెలుస్తుంది. అప్పుడప్పుడు గుర్తొచ్చిన పెద్దగా అటెన్షన్ ఇవ్వకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి.